ప్రతి ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నామండి, మీరు మా వల్లనే గెలిచిర్రు కదా, మేము తిరుగుతూనే గెలిచిర్రు కదా, మరి ఈరోజు గుర్తొస్తలేరా నిరుద్యోగులు? నిరుద్యోగుల గురించే మాట్లాడదాం, ఎందుకంటే సభ అదే కాబట్టి. నిరుద్యోగులు అధిక పాత్ర వహించి మీకోసం కష్టపడితే ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మీరు ఇంకో 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉంటారు. మన నిరుద్యోగులు గుర్తొస్తలేరా మీకు? ఏం పెంచిరు? ఏజ్ రిలాక్సేషన్ పెంచినాం అంటున్నారు. ఒకసారి ఆలోచించండి నిరుద్యోగులారా, 1 ఇయర్ పెంచిర్రా, 44 ఇయర్స్ పెంచిర్రా? 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇచ్చిన ఆ జీవో, కొనసాగిస్తున్న జీవో 1 ఇయర్ పెంచినట్ట, 44 ఏళ్ళు పెంచినట్ట? ఎవరి కోసం ఆ జీవో 1 ఇయర్ వ్యాలిడిటీ పెంచిర్రు? అంటే మీ పీరియడ్ అయిపోయే వరకు ఆ జీవోని పెంచుకున్నారా మీరు? ఎవరికి కావాలి 1 ఇయర్ వ్యాలిడిటీ? మీరు చెప్పినట్టు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసి మీరు 1 ఇయర్ ఇచ్చినా, అసలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకపోయినా ఎవరం అడగం.